guys, this is Daisy Benny. Welcome back to Daisy's blog. Guys, చూడండి guys, ఇదేంటంటే కోకోనట్ ఆయిల్. నేను ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్లో మనకు అలోవెరా, నీమ్, హెర్బల్ ఆయిల్ ఇంటి దగ్గర ఎట్లా తయారు చేస్తా అట్లా మిమ్మల్ని చూపిస్తా. ఓకే గైస్, ఖచ్చితంగా ఇది మీరు తయారు చేయండి. తయారు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ ఇంకా లైస్ అది కాకుండా హెయిర్ డై లాగన ఇదొక మంచి మెడిసినే. హెర్బల్ ఆయిల్ ఇది నేను బాగాసారి యూస్ చేసింది, కానీ కొంచెం టైం తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు తయారు చేయలేకుండా ఉండే. కానీ ఇది మిమ్మల్ని తెలియడానికి యూట్యూబ్ కోసం నేను ఇప్పుడు తయారు చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఇది కొంచెం చేసి చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఈ ఆయిల్నే మనం డబుల్ బాయిల్ చేయాలి. డబుల్ బాయిల్ ఎట్లా చేస్తే ఎట్లా నేను చూపిస్తాను. ఓకే గైస్ చూడండి, ఇప్పుడు నేను వేడి నీళ్ళు వేడి ఉడకడానికి నేను స్టవ్ పైన పెట్టింది. ఈ నీళ్ళు మంచి ఉడికిన తర్వాత మన నూనె ఇది లోపల్లో గిన్నెలో పెట్టి ఇదినే మనం బాయిల్ చేయాలి. అది కూడా నేను మిమ్మల్ని చూపిస్తాను. ఫస్ట్ ఇది నీళ్ళు ఇప్పుడు కొంచెం ఉడికి వస్తుంది. మంచి ఉడికిన తర్వాత మన నూనె గిన్నె ఇది లోపల్లో పెట్టాలి. ఓకే గైస్ చూడండి, ఇప్పుడు నేను ఈ వాటర్లో బాయిలింగ్ వాటర్లో నేను ఈ నూనె గిన్నె పెట్టింది. ఇది ఇంకొక 10 minutes వరకు ఈ నూనె మంచిగా వేడి ఆగుతుంది, మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మనం ఏమేమి చేయాలి ఎట్లా నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు వేడి నీళ్ళు అయిన తర్వాత ఇట్లాంటి గిన్నెలో నూనె ఇది లోపల పెట్టి కొంచెం సేఫ్ ఒక 10 minutes వరకు అట్లా 10 to 15 minutesలో ఇది మంచిగా వేడి అవుతుంది. నూనె మంచిగా వేడి అవుతుంది. వేడి అయిన తర్వాత మనకు అదిలో ఉన్న మిశ్రమం ఏమేమి పెట్టాలి అట్లా నేను చూపిస్తాను. ఓకే గైస్ చూడండి గైస్, ఇప్పుడు ఈ నూనె మంచి ఉడికింది. ఒక 10 minutes అయింది. ఈ 10 minutes లోపల్లో ఈ నూనె మంచి ఉడికింది. ఇంకా ఇదిలో మనకు నీమ్ లీవ్స్ వేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇదిలో ఈ నూనెలో నీమ్ లీవ్స్ వేయబోతుంది. ఓకే గైస్ ఇప్పుడు ఇదిలో నీమ్ లీవ్స్ వేసుకున్నాం. ఒక 10 minutes ఈ నీమ్ లీవ్స్ ఇట్లనే నూనెలు ఉండాలి. ఓకే గైస్, నీమ్ లీవ్స్ మంచిగా అది ఉడికి మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం అలోవెరా పీస్ పెట్టాలి. ఓకే గైస్, నేను చూపిస్తా చూడండి. గైస్ ఒక 10 minutes అయింది గైస్. చూడండి, ఇప్పుడు లీవ్స్ అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నూనె కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి గైస్, ఇప్పుడు మనం ఇదిలో అలోవెరా కట్ చేసిన పీస్ వేసుకోవాలి. పీస్ వేసిన తర్వాత ఒక 20 minutes మళ్ళీ ఇదినే ఉడకాలి. ఓకే గైస్, మనకు అలోవెరా పీస్ వేస్తా. ఓకే గైస్ చూడండి గైస్, నేను ఇప్పుడు ఇదిలో అలోవెరా పీస్ కూడా వేసుకున్నాం. చూడండి, ఇట్లానే అలోవెరానే కట్ చేసి అదినే ముక్కలు కట్ చేసి అదినే మనం ఇదిలో వేసుకోవాలి. ఇది ఒక 20 minutes వరకు ఇట్లనే నూనెలు ఉండాలి. అప్పుడు వరకు మంచి అదన్నీ ఉన్నాయి, మొత్తం మెడిసినల్ జ్యూసు బయటికి వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఉండొచ్చు. ఇంకా మన మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అనేది ఫంగస్ కావచ్చు. సో ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సైడ్ ఇది రెండు మీకు తెలుసు కదా. అలోవెరా కానీ మన నీమ్ లీవ్స్ కానీ మెడిసినల్ ప్లాంట్స్. సో మనకిది ఎంత రియాక్షన్ లేకుండా, ఎంత డీమెరిట్స్ లేకుండా మనకు యూజ్ చేయొచ్చు. సో ఇది బాగా సరి నేను కేరళని తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చిన వాళ్ళు మంచి గుడ్ ఒపీనియన్ నాకు ఇచ్చింది. కానీ ఇప్పుడు నాకు అదొక టైం లేదు, అందుకే నేను అది తయారు చేయలేదు. కేరళలో దీని ఒక బాటిల్ 1 literకి దే ఆర్ టేకింగ్ నియర్లీ 900 rupees. కానీ ఇప్పుడు నాకు అందుకు టైం లేకుండా నేను యూట్యూబ్ కోసం మాత్రం ఇది తయారు చేస్తుంది. మీకు టైం ఉండే ఇంటి దగ్గర చేయండి. పిల్లలకి కూడా మంచిగా, చిన్న పిల్లలకి హెయిర్ తొందరగా గ్రే అవుతుంది కదా, వైట్ అవుతుంది కదా. ఒక్కసారి అప్లై చేసినప్పుడే హెయిర్ అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను తీసేసిన తర్వాత నేను మిమ్మల్ని చూపిస్తా. అప్పుడు రియల్ కలర్ ఆఫ్ ఆయిల్ మీకు తెలుస్తుంది. ఓకే గైస్ చూడండి గైస్, ఇప్పుడు చూడండి ఈ నూనె గ్రీనిష్ అయింది. 20 minutes అయింది. నేను అలోవెరా వేసుకుంటే మొత్తం హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా మనం ఇది ఏదంటే స్టవ్ ఆఫ్ చేసి మనకు ఈ నూనె చల్లగా ఆగడానికి పెట్టిన తర్వాత ఇది ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి బాటిల్లో చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ నూనె బయట ఉంచుకోండి. చల్లగా అయిన తర్వాత మనకు ఫిల్టర్ చేస్తా. ఓకే గైస్.
గైస్ చూడండి గైస్, ఇప్పుడు ఈ నూనె మంచి చల్లగా అయింది. ఇది చూడండి, కలర్ చేంజ్ అయింది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మనం ఇదినే ఫిల్టర్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ చేసి బోట్లో చేసి బోట్లే వేసుకోండి. నేను మిమ్మల్ని చూపిస్తా, ఒకసారి చూడండి. ఈ నూనె ఎందుకు చాలా మంచిది, ఇది ఒకసారి మీరు ట్రై చేయాలి. ఓకే, నేను బోట్లోకి చేంజ్ చేసిన తర్వాత మిమ్మల్ని చూపిస్తాను రియల్ కలర్ ఏంటి, అట్లా ఏంటి. మనం బయట నుంచి 1000 రూపాయలు 2000 1 లీటర్ హెర్బల్ ఆయిల్కి మనం స్పెండ్ చేసి మనం కొనుక్కున్నాం కదా. ఇంటి దగ్గర ఇట్లనే మనం తయారు చేసినప్పుడు మ్యాక్సిమం ఒక 200 250 రూపీ మనకు స్పెండ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి మనం ఇది ట్రై చేసి చూడాలి. నేను ఇప్పుడు ఈ నూనె ఫిల్టర్ చేసి బోటిల్లోకి చేంజ్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు నేను ఈ నూనె ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి, ఈ ముక్కలన్నీ పీ లీవ్స్, ఈ అలోవెరా పీసెస్ అన్నీ కలర్ బ్లాక్ అయిపోతుంది. అది ఉన్న ఎసెన్స్ మొత్తం మన నూనెలో అయింది. సో ఇంకా నూనె కూడా మనకు ఒక బాటిల్లో చేంజ్ చేస్తా. ఓకే గైస్ చూడండి గైస్, మన నూనె రెడీ అయింది. చూడండి ఎంత మంచి కలర్ని చూడండి. ఈ నూనె ఒరిజినల్ నూనె, ఇది ఏ కెమికల్ మిశ్రమం ఏం లేదు, మన నేచురల్ హెర్బల్ ఆయిల్. సో మనకు అందరికీ ఇంటి దగ్గర తయారు చేయొచ్చు, ఈజీగా తయారు చేయొచ్చు. ఓకే గైస్, మీకు అందరికీ నా వీడియో నచ్చింది ఎట్లా నేను అనుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆన్ వద్దండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్.